హాయ్ ఫ్రెండ్స్, క్యాలిస్టో అనే ఎక్సో ప్లానెట్. దీని కింద ఒక పెద్ద సముద్రం ఉంది. శాస్త్రవేత్తలు కనిపెట్టిన 24 ఎక్సో ప్లానెట్లలో ఒక 2 మన భూమి కన్నా కూడా ఇంకా మెరుగ్గా ఉన్నాయి. భూమి కన్నా 8 రెట్లు పెద్దగా కూడా ఉన్నాయి. మన సౌర వ్యవస్థలో భూమి కన్నా ఎంతో మెరుగ్గా ఉన్న గ్రహం ఒకటి ఉంది. అది జీవించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. అయితే దాన్ని సరిగ్గా గుర్తించడం లేదేమో అని అనిపిస్తుంది. దాని పేరే క్యాలిస్టో. బృహస్పతి యొక్క 2వ అతిపెద్ద చంద్రుడు. ఈ చిత్రంలో మీరు చూస్తున్న తెల్లని భాగం అంతా మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతం. అంతకుముందు దీన్ని ఏదో రాయి లాంటి పదార్థం అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత తెలిసింది దీని నిండా మంచు ఉంది అని. 1990లో శాస్త్రవేత్తలు క్యాలిస్టో కింద సముద్రం ఉన్నట్టు రాకెట్ ప్రొపెల్లెంట్స్ని తయారు చేయడానికి పనికొస్తుంది అని తెలుసుకున్నారు. ఖగోళ శాస్త్రవేత్తలు క్యాలిస్టో చుట్టూ ఒక వాతావరణాన్ని కూడా గమనించారు. జూపిటర్ నుంచి వచ్చే రేడియేషన్స్ను నిరోధించగలిగితే అక్కడ ఊపిరి కూడా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మనకు అర్థమైన సంగతుల ఆధారంగా కేవలం భూమి మాత్రమే జీవించడానికి ఉపయోగపడే గ్రహంలాగా కనిపిస్తుంది. కానీ మన యూనివర్స్లో ఇంకా ఎన్నో గ్రహాలు జీవించడానికి మాత్రమే కాదు, అక్కడకు వెళ్ళి ఉండగలిగే సూపర్ హ్యూమన్ అని కూడా అనిపించే గ్రహాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. అక్టోబర్ 5, 2020న డిర్క్ షెల్టేజ్ మచుక్, ఆస్ట్రోబయాలజిస్ట్, భూమి కన్నా మెరుగైన గ్రహాల కోసం వెతుకులాట ప్రారంభించారు. తన పరిశోధనలో ఎన్నో విషయాలు బయటపడ్డాయి. 1 కాదు 2 కాదు, దాదాపు 24 గ్రహాలు భూమి కన్నా మెరుగ్గా ఉన్నాయి. దాంతో అతని సభ్యులు ఒక టీమ్గా ఏర్పడి వాటి గురించి విశేషాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భూమి కన్నా ఇంకా మెరుగ్గా ఉన్న గ్రహాలు కనుక్కునేందుకు వాళ్ళు కొన్ని సూచికలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏ గ్రహం అయినా ఆ సూచికలకు దగ్గరగా ఉన్నట్టయితే వాటి మీద మరింత పరిశోధన చేస్తారు. వాటిలో మొదటిది ఆ గ్రహానికి దాని హాట్ స్టార్కి మధ్య ఉన్న దూరం ఎంత. దానివల్ల ఆ గ్రహం నివాసయోగ్యతమైందా కాదా అని నిర్ధారిస్తారు. ఒకవేళ అవును అనే సమాధానం వస్తే నీటి శాతం ఎంత ఉందో పరిశోధిస్తారు. ఇక రెండవది ఆ గ్రహం యొక్క ప్రమాణం, ఇక ద్రవ్యరాశి, సైజ్, మాస్ ఎంత ఉంది అనేది తేలుస్తారు. దానివల్ల జీవరాశి పరిణామం ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చు. గ్రహ పరిమాణం ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువగా జీవరాశి ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న వాతావరణ మార్పులకు తగ్గట్టుగా గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. గాలి పీడనాన్ని కూడా తట్టుకోగలుగుతుంది. ఇక చివరగా ఉష్ణోగ్రతను చూస్తారు. ఇప్పుడు మనం ఉన్న గ్రహం భూమి మీద కన్నా 5 డిగ్రీలు ఎక్కువ తక్కువ అంటే ఆ గ్రహాన్ని ఎంచుకుంటారు. మన భూమికి ఉన్న ట్రాపికల్ రీజియన్లో అతి శీతల ఉష్ణోగ్రతలో కూడా సూక్ష్మజీవులు నివసించగలవు. అలాంటి వాతావరణం, ఉష్ణోగ్రత ఉన్న గ్రహాన్ని పరిశీలిస్తారు. ఈ సూచికను అనుసరించి శాస్త్రవేత్తలకు 2 గ్రహాలు మన భూమికి దగ్గరగా ఉన్న వాతావరణం, ద్రవ్యరాశి, ప్రమాణం, ఉష్ణోగ్రతతో పోల్చుకుంటే భూమి కన్నా కూడా మెరుగ్గా ఉన్నాయని తెలుసుకున్నారు. వాటిలో ఒకటి ల్యూటెన్ బి ప్లానెట్. 2017లో మొదటిసారి దీన్ని గమనించారు. జీవించడానికి కావాల్సిన వాతావరణం మాత్రమే కాదు, జీవరాశికి ముఖ్యమైన హైడ్రోకార్బన్స్, అమినో యాసిడ్స్ లాంటి పదార్థాలు కూడా భారీ మొత్తంలో ఇక్కడ ఉన్నాయని తెలిసింది. ఇక్కడ జీవించడానికి కావాల్సిన సదుపాయాల పర్ఫెక్షన్ గురించి చూస్తే ఏవైనా ఏలియన్స్ ద్వారా ఇది ఏర్పాటైందేమో అన్న అనుమానం కూడా కలిగింది. అది నిర్ధారించుకునేందుకే 2017-18 మధ్య మేతి అనే సంస్థ ఆ గ్రహానికి కొన్ని సిగ్నల్స్ కూడా పంపించింది. ఒక సందేశంలో కొన్ని విభిన్న సంగీత వాయిద్యాల శబ్దాలు, మరో సందేశంలో మనం ఉన్న భూమి యొక్క లొకేషన్ను తెలుసుకునే పూర్తి ట్యూటోరియల్ను ఉంచారు. ఒకవేళ ఆ ట్యూటోరియల్ బి గ్రహంలో ఎవరైనా తెలివిగల వాళ్ళు ఉన్నట్లయితే ఏదో ఒక రోజు మన గురించి లేదా వాళ్ళ గురించి ఏదైనా సమాచారం తెలుసుకునే వీలుంటుంది. ఇక 2వ నివాసయోగ్యమైన గ్రహం తాపి స్టార్ సిస్టమ్. భూమి మీద ఉన్న ఎడారిలో ఎన్ని ఇసుక రేణువులుంటాయో మన బ్రహ్మాండంలో అన్ని నక్షత్రాలున్నాయి. నక్షత్రాలు మాత్రమే ఇన్నుంటే ఇక గ్రహాలు ఎన్నుంటాయి అన్నది లెక్కే లేదు. అన్ని గ్రహాల్లో కేవలం మన భూమి మీద మాత్రమే నివాసయోగ్యమైన వాతావరణం ఉందా? ఆశ్చర్యంగా ఉంది కదా. మన భూమికి 39 కాంతి సంవత్సరాల దూరంలో ఒక పూర్తి నక్షత్ర వ్యవస్థ, అందులో 1-2 కాదు, దాదాపుగా 7 గ్రహాలు మన భూమిలాగా ఉండొచ్చు అని భావిస్తున్నారు. వాటిలో 3 గ్రహాలు నివాసయోగ్యమైన పరిధిలో నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. 2017లో ట్రాపిస్టోన్ నక్షత్ర వ్యవస్థను కనుగొన్నారు. భూమి కన్నా చాలా పురాతనమైన గ్రహాలు ఇందులో ఉన్నాయి. అంటే ఈ గ్రహాల మీద ఏదైనా జీవ వ్యవస్థ ఉండుంటే మన భూమి మీద కన్నా 3-4 బిలియన్ సంవత్సరాల పూర్వమే పూర్తిగా అభివృద్ధి చెంది ఉండాలి. ఇప్పుడు ఆ గ్రహాలన్నీ బృహస్పతి వైపు చిన్న ఎర్రని నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నక్షత్రం మన సూర్యుని కన్నా చాలా చల్లగా ఉంటుంది. ఈ గ్రహం తన ఆర్బిట్లో ఉన్నప్పుడు టైడల్ లాక్ విధానం కూడా తెలుస్తుంది. అంటే నక్షత్రం వైపు తిరిగేటప్పుడు ఒక వైపు వేడిగా, మరోవైపు చాలా చల్లగా ఉంటుంది. తన ఆర్బిట్లో తానే తిరగలేదు. ఒకవైపు వేడిగా, మరోవైపు చల్లగా ఉండడం వల్ల మధ్యలో ఒక పొర ఏర్పడుతుంది. అదే జీవ నివాసానికి యోగ్యంగా ఉంటుంది.
ట్రాపిస్ట్ స్టార్ సిస్టంలో గ్రహాలు ఎంత దగ్గరగా ఉంటాయంటే ఒక గ్రహంపై నుంచుని చూస్తే ఇతర గ్రహాలు తిరుగుతూ ఉండడాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. TOI స్టార్ సిస్టంలో 2 గ్రహాలు నివాసయోగ్యంగా ఉన్నాయి. అవి TOI 700d, TOI 700e. ఈ 2 ఎక్స్ప్లానెట్స్ మాస్ మన భూమికి సమానంగా ఉంటుంది. TOI 700d సూర్యుని చుట్టూ తిరగడానికి 28 రోజుల సమయం పడుతుంది. 700eకి 37 రోజుల సమయం పడుతుంది. ఈ 2 మన భూమి పరిమాణానికి కూడా దగ్గరగా ఉన్నాయి. ఈ రెండిటి మీద ఒకే రకమైన వాతావరణం ఉన్నట్టయితే జీవించడానికి ఎటువంటి సమస్య ఉండదు. అయితే వాటి మీద వాతావరణం భూమి మీద కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. మరో విషయం కూడా అక్కడ మనకి స్పష్టంగా తెలుస్తోంది. 700eలో మొక్కలు చెట్లు కూడా ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే శాస్త్రవేత్తలు అక్కడికి చేరుకొని పరీక్షించగలిగితే బహుశా మనకి భూమి కన్నా ఇంకా కొంచెం మెరుగ్గా ఉండే గ్రహం మీద నివాసం కూడా ఏర్పడొచ్చు. ఏ గ్రహం మీదైనా పరిణామ వ్యవస్థ దాదాపు ఒకేలా ఉంటుంది. అక్కడ పరిస్థితులను వాతావరణం తట్టుకుని వాటికి తగ్గట్టుగా తమను తాము మార్చుకుంటూ పరిణామ క్రమాన్ని పొందుతారు. అలాగే ఒక ఏలియన్ గ్రహం మీద ఈ పరిణామ క్రమం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. సూపర్ హ్యాబిటబుల్ ప్లానెట్స్లో మాత్రం కొద్దిగా క్లిష్టంగా ఉంటుంది. అవి చాలా పురాతనమైనవి. వాతావరణ మార్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటి వయసు కూడా సూర్యుడి కన్నా అధికంగా ఉంటుంది. సూర్యుడి జీవితకాలం దాదాపుగా 10 బిలియన్ సంవత్సరాల పాటు ఉంటుంది. అయితే మన భూమి మీద జీవం రూపుదిద్దుకోవాలి అంటే కనీసం 4 బిలియన్ సంవత్సరాల కాలం పడుతుంది. కొన్ని నక్షత్రాల జీవితకాలం కూడా సూర్యుని కన్నా అధికంగా ఉంటుంది. అలాంటి గ్రహాల్లో జీవక్రమం ఏర్పడడానికి ఎక్కువ సమయం పడుతుంది. మరి అటువంటి గ్రహాల్లో ఏలియన్స్ లైఫ్ ఎలా కనిపెట్టాలి? దానికి ముందుగా K స్టార్ను కనిపెట్టాలి. రెడ్ డ్రాఫ్ట్ అని కూడా అంటారు దీన్ని. రెడ్ డ్రాఫ్ట్స్ ఇతర గ్రహాల కన్నా తక్కువ శీతలంలో ఉంటాయి. అంతేకాదు 20 నుంచి 70 మిలియన్ సంవత్సరాల జీవితకాలం కూడా ఉంటుంది. మన భూమితో పోలిస్తే రెడ్ డ్రాఫ్ట్లో ఆర్బిట్ అయ్యే ఏ గ్రహంలో అయినా లైఫ్ ఉన్నట్టయితే అది పరిణామం చెంది రూపాంతరం చెందడానికి చాలా సమయం పడుతుంది. అందుకు 8 నుంచి 9 బిలియన్ సంవత్సరాల కాలం పడుతుంది. అంటే అక్కడ ఇప్పుడు ఏలియన్స్ ఒకవేళ ఉన్నా 8 బిలియన్ సంవత్సరాల కాలం తర్వాత మనం తెలుసుకోవాలన్నా ఉనికి లేకుండా పోతుంది. అందుకే ఏలియన్స్ని కనిపెట్టడం కూడా చాలా కష్టమైన పని. KOI ప్లానెట్స్ KOI 5715.0.1, KOI 5554.0.1 ఇవి ఈ 2 గ్రహాల పేర్లు. ఈ 2 కూడా నివసించడానికి అనుకూలంగా ఉన్నాయి. మొదటి ప్లానెట్ 5715.0.1. ఇక్కడ ఉష్ణోగ్రత మన భూమి కన్నా కేవలం 2.4 డిగ్రీలు మాత్రమే తక్కువ. కానీ భూమి మీద కన్నా 8 రెట్లు అధిక పరిమాణం కలిగి ఉంటుంది. మరొక గ్రహం 5554.01. దీని మీద ఉష్ణోగ్రత కేవలం 27 డిగ్రీలు. మనకు ఏసీలో ఉన్నట్టుగానే ఉంటుంది. నివసించడానికి చాలా అనుకూలంగా ఉండే గ్రహం Kepler 452b. ఈ ఎక్సో ప్లానెట్ 85 రోజుల్లో తన నక్షత్రం చుట్టూ ఒక రెవల్యూషన్ను పూర్తి చేస్తుంది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 1.6 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. దీని ఉపరితలం మీద ద్రవ రూపంలో నీరు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక్కడ ఉండే గురుత్వాకర్షణ శక్తి మన ఊహకు కూడా అందదు. మన భూమి కన్నా 60% మాస్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ భూమి మీద జీవం దాదాపు అసంభవం. కానీ ఇక్కడ సాంద్రత వల్ల గాల్లో ఎగిరే జీవించే జీవులు ఉండగల వాతావరణం ఉండుంటుంది. మనం ఒకవేళ ఈ ఎక్సో ప్లానెట్ మీదకి వెళితే మన గుండె 2 రెట్లు అధిక వేగంగా కొట్టుకుంటుంది. గుండె మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దానివల్ల రక్త ప్రసరణ కూడా వేగంగా జరుగుతుంది. బీపీ పెరుగుతుంది. అందువల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఈ గ్రహం మీద ఎక్కువ. గ్లీయిస్ 667cc భూమికి 24 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం స్కార్పియో కాన్స్టలేషన్లో ఉంది. ట్రిపుల్ స్టార్ సిస్టమ్ ఉన్న డ్రాఫ్ట్ స్టార్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 1.5 ట్విలైట్ ద్వారా తన నక్షత్రంతో టైడల్ లాక్ అవుతుంది. అందువల్ల ఒకవైపు నక్షత్రంలాగా ప్రకాశవంతంగా ఉంటుంది, మరోవైపు వెలుగు అనేది ఉండదు. ఒక విశ్వవిద్యాలయ పరిశోధనలో ఇక్కడ దాదాపుగా 27 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది అన్న విషయం కూడా తెలిసింది. ఇక్కడ లిక్విడ్ వాటర్ ఎక్కువగానే ఉంది. రాళ్ల కింద సరీసృపాలు, రెప్టైల్స్ కూడా నివసించి ఉండగలవు. స్టిమ్యులేషన్ ద్వారా ఇవన్నీ సంభవమే అవుతాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కానీ ఇక్కడ మనిషి నివసించగల వాతావరణం ఉంటుందా? ఇలా అడిగితే నిజానికి ఉండదనే చెప్పాలి. కానీ ఇక్కడ గ్రావిటేషన్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ మారడం వల్ల అధిక ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది. దానివల్ల ఎక్కువగా జ్వాలాముఖి విస్ఫోటనాలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల మనుషులు జీవించడానికి కావాల్సిన ఉష్ణోగ్రత కన్నా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల మానవులు ఇక్కడ జీవించడం సాధ్యం కాని పని. ఇప్పుడు మాట్లాడుకుందాం. మన భూమి లాంటి గ్రహం ఇంకోటి ఉందని మీరు నమ్ముతున్నారా? నమ్మితే కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.